165 చదరపు గజాలు కేవలం 15 లక్షల నుండే. స్వర్గసీమ మీ నివాసాలకు చిరునామా. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్స్. కూకట్పల్లిలో బాలిక హత్య నిన్న మధ్యాహ్నం పూట 1:10 టైంలో జరిగింది. 24 గంటలు కూడా గడిచిపోయింది, కానీ ఇంకా కూడా ఒక్క క్లూ కూడా పోలీసులకు దొరకలేదు. కేవలం 10 ఏళ్ళు మాత్రమే ఉన్నాయి. సహస్ర పాప పేరు. ఇద్దరు పేరెంట్స్ కూడా అంటే పనికి వెళ్తే గానీ గడవనటువంటి సిచ్యువేషన్. వాళ్ళ నాన్ననేమో మెకానిక్, వాళ్ళ అమ్మనేమో ల్యాబ్ టెక్నీషియన్. డైరెక్ట్ గా వాళ్ళ మమ్మీ అడుగుతోంది, ఏం చేయాలి, మేమిద్దరం వర్క్ చేస్తే గానీ మా పిల్లల పోషణ చేసుకోలేం. ఇట్లా వర్క్ చేసే పేరెంట్స్ అందరు కూడా ఇట్లా బిక్కుబిక్కుమంటూ గడపాలా, ఎట్లా మరి, మాకు న్యాయం ఎట్లా అని తను అడుగుతున్నటువంటి సిచ్యువేషన్. అండ్ ఇంకోటి ఏంటంటే అతి పెద్ద ఇష్యూ అక్కడ సీసీ కెమెరాస్ ఒక్కటంటే ఒక్కటి కూడా లేవు. ఇట్లా ఎన్ని ప్రాంతాల్లో మరి సీసీ కెమెరాస్ లేకుండా ఉన్నాయి. మరి ఇట్లా హత్యలో లేకపోతే ఇంకేదన్నా ఇన్సిడెంట్ జరిగినప్పుడు ఎట్లా మరి పోలీసులకు క్లూ ఎట్లా పట్టుకోవాలి నిందితులని మాట్లాడదాం. మనతో పాటు హైకోర్టు అడ్వకేట్ సుబ్బు గారు ఉన్నారు. నమస్తే సార్. సార్, వెరీ సాడ్ ఇన్సిడెంట్ సార్. నేను కూడా వెళ్ళేసి వచ్చాను గ్రౌండ్ రిపోర్ట్. అక్కడ చూసినప్పుడు సార్, ఓనర్ కూడా పాపం, అందులో ఓనర్ తను కూడా ఏడుస్తోంది, మా పిల్లలతో పాటు ఆడేదమ్మా మా బిడ్డలాగా అని తను కూడా ఏడ్చినటువంటి పరిస్థితి. అక్కడ చూస్తే పరిసరాల్లో సీసీ కెమెరాస్ లేవు సార్. ఆ ఇంటికి లేవు, వదిలేయండి. అక్కడ ఉన్నటువంటి కరెంటు పోల్స్ ఇవి ఉంటాయి కదా, అక్కడ లేవు. ఆ సైడ్లో ఉన్నటువంటి బిల్డింగ్, ఈ బిల్డింగ్కి ఫేస్ చేసినటువంటి కెమెరాస్ కావు, వాళ్ళ బిల్డింగ్ సేఫ్టీ కోసం ఫేస్ చేసినటువంటి కెమెరాస్ ఉన్నాయి అంతే. అది కూడా 1 2 వర్కింగ్. ఎట్లా సార్ ఈ కేసులో ఏం జరుగుండొచ్చు? ఇంత చిన్న పాపని 20 కత్తిపోట్లు పొడిచి చంపేశారు. చూడండి, నాకు తెలిసినంత వరకు ఇది చాలా బాధాకరమైన సంఘటన. ఏంటంటే ఎలాంటి ఒక సందర్భం గురించి మాట్లాడతామని నేను ఎప్పుడు అనుకోలేదు. చూడండి, అంటే జీవితం ఎరుగని ఒక పసిగందు ఇప్పుడిప్పుడే తన జీవితానికి బాటలు వేసుకుంటున్నటువంటి ఒక అమ్మాయి ఇట్లాంటి దారుణమైన హత్యకు గురైందంటే నిజంగా దేశం ఎటుపోతుంది అనిపిస్తుంది. నాకు తెలిసినంత వరకు ఎంటైర్ ఈ సినారియోలో నేను చూసింది, అబ్జర్వ్ చేసింది, ఖచ్చితంగా ఆ బాలికకు సంబంధించిన వాళ్ళే ఈ హత్యలో పార్టిసిపేట్ చేస్తుంటారనేది నా అనుమానం. ఎందుకంటే 20 కత్తిపోట్లు, అది ఖచ్చితంగా చంపాలనే ఉద్దేశం ఉన్నవాళ్ళు ఏ పీక కట్ చేయొచ్చు, లేదంటే ఇక్కడ చేతి దగ్గర కట్ చేయొచ్చు, ఎలా చేయొచ్చు. 20కి పైగా కత్తిపోట్లు, పైగా ఎక్కువ భాగం మెడ దగ్గర, అంటే ఖచ్చితంగా ఏదైనా సరే అది కుటుంబానికి సంబంధించినటువంటి అంశమే అయి ఉంటుంది అనేది నా అభిప్రాయం. చూడండి, ఒక 20 కత్తిపోట్లు అంటే కసిగా ఆమెను చంపి పొడిచి చంపినట్లుగా ఉంది. చంపాలంటే ఒక 2 3 కత్తి, ఇక్కడ ఒక గొంతు కోసేయటము, ఈ చేయి కోసేయటము, ఇట్లాంటివి చేస్తే సరిపోతుంది. కానీ అక్కడ తన క్రూయాలిటీ అర్థమవుతుంది. 20కి పైగా కత్తిపోట్లు, అది కూడా సన్నని పదునైన కత్తితో. అంటే అది నాకు తెలిసి కుటుంబానికి సంబంధించిన వాళ్ళు, కుటుంబంలో ఉన్న వాళ్ళు ఖచ్చితంగా చేయడానికి అవకాశం ఉంది. ఒకవేళ కాకోకుండా వేరే వాళ్ళు ఎవరైనా చంపి ఉంటే మాత్రం ఖచ్చితంగా వీరికి ఇప్పుడు ఆ చంపిన వ్యక్తులకి ఈ కుటుంబానికి పాత కక్షలు ఇలాంటివి ఏమన్నా ఉండొచ్చు. ఇప్పుడు కుటుంబం నాకు తెలిసినంత వరకు, సారీ ఇలా మాట్లాడొచ్చో లేదు కానీ, వాళ్ళు మాకెవరి మీద అనుమానం కూడా లేదు అంటున్నారంటే ఇది స్ట్రేంజ్ థింగ్. మీరు చూడండి, అనుమానం కూడా లేదు అని అంటే అందుకు అనుమానానికి, వాళ్ళ మీద అనుమానానికి కూడా తావిస్తున్నటువంటి అంశం. అంటే పేరెంట్స్ గురించి అంటే ఇప్పుడు పేరెంట్స్కి అనుమానం కూడా లేకోకుండా ఒక వ్యక్తి, అంటే ఏ కారణం లేకుండా 20 కత్తిపోట్లు పొడిచారు అని అంటే కుటుంబానికి సంబంధించిన వ్యక్తి అయి ఉండొచ్చు, వాళ్ళ రిలేటివ్స్లో ఎవరైనా అయి ఉండొచ్చు. అందులోనూ ఎవరు లేని టైంలో పొడిచారు అని అంటే అక్కడ నిజంగా సీసీటీవీ కెమెరా లేకపోవడం అనేది బాధాకరం. ఇక్కడ చూడండి, ప్రతి ఏరియాలో, ఇక్కడ ప్రతి గల్లీకి ఒక సీసీటీవీ కెమెరా ఉండే ఈ నగరంలో, అది మహానగరంలో నడుబుడ్డున ఒక చిన్న పాప, ఈ విక్టిమ్ గర్ల్ పేరు చెప్పడం ఎందుకు కానీ, ఈ విక్టిమ్ గర్ల్ని చంపేయడం అనేది, సహస్రాన్ని చంపేయడం అనేది నిజంగా చాలా బాధాకరం. ఇలాంటివి చూసినప్పుడు ఏమంటే నిజంగానే మనుషుల్లో మానవత్వం చనిపోయిందా అనిపిస్తుంటుంది. ఏంటంటే మొన్న రీసెంట్గా ఒక తల్లి తను అంటే ప్రియుడు కోసం 3 పిల్లల్ని చంపేసింది. సో ఇలాంటి సందర్భాలు చూస్తున్నప్పుడు కుటుంబాన్ని కూడా అనుమానించాల్సిన దౌర్భాగ్యం ఏర్పడుతుంది. సో కుటుంబం మీద కూడా ప్రధానంగా మనం దృష్టి పెట్టాల్సిన అంటే పరిస్థితులు ఏర్పడుతున్నాయి ఈ చూస్తున్నటువంటి సమాజంలో పోకడలన్నీ కూడా. నాకు తెలిసినంత వరకు ఎవరి మీద అనుమానం లేకపోవడం అనేది స్ట్రేంజ్ థింగ్. రెండోది, ఎవరికి ఏ గొడవ లేకోకుండా ఎటువంటి అంటే అల్లర్లు, ఎటువంటి అంటే ఫ్యామిలీ పరమైనటువంటి ఇబ్బందులు లేనప్పుడు ఒక అమ్మాయిని ఒంటరిగా చూసి 20 సార్లు కసిగా చంపాల్సిన అవసరం ఎవరికి వచ్చింది?
మీరు మనకే క్వశ్చన్ వేసుకుందాం. ఎటువంటి గొడవలు లేవు, ఎవరితోని విభేదాలు లేవు, కుటుంబానికి సంబంధించిన కలహాలు లేవు. మరి ఒక పాపని కసిగా 20 సార్లు చంపాలంటే 3-4 పూట్లలో చనిపోతారు చిన్నపిల్లలు కాబట్టి. మరి 20కి పైగా కత్తిపోట్లు పొడిచారంటే అది ఖచ్చితంగా పగతో చేసిన పను, లేదంటే కావాలని ఆమెను చంపాలని చేసిన పను అయ్యే ఉంటుంది. అంటే ఇదంతా కూడా చుట్టుపక్కల ఏం జరుగుతోంది ఏంటి అని అబ్జర్వ్ చేసుకున్న తర్వాతనే, వీళ్ళ పేరెంట్స్ ఉండరు అని తెలుసుకున్న తర్వాతనే చేసినట్టుగా ఉందా? సీసీ కెమెరాస్ ఏమీ లేవు అని తెలుసుకున్న తర్వాతనే చేసినట్టుగా ఉందా? దోపిడి దొంగలు ఏమైనా చేయొచ్చు కదా. నాకు తెలిసినంత వరకు ఈ చూసిన ఎంతటి ఈ సినారియోలో ముందు ఇన్వెస్టిగేషన్ అనేది తల్లిదండ్రుల దగ్గర నుంచి స్టార్ట్ చేయాలండి. యాస్పెక్ట్ టు మై నాలెడ్జ్ యాజ్ ఎ లీగల్ అడ్వైజర్గా, లీగల్ ఆఫీసర్గా, కోర్టు ఆఫీసర్గా నేను చెప్పేది ఏంటంటే విచారణ అనేది కుటుంబం నుంచి స్టార్ట్ చేయాలి. స్టార్ట్ చేసి అక్కడి నుంచి మొదలుపెట్టి చుట్టుపక్కల ఇళ్లల్లో, తర్వాత పాప రెగ్యులర్గా ఆడుకునే ప్లేసుల్లో, లేదంటే పాప స్కూల్కి సంబంధించిన, లేదంటే కాలేజీకి సంబంధించిన ఆ ఏరియాస్లో, తర్వాత పాప రెగ్యులర్గా ఎవరితో కాంటాక్ట్లో ఉంటుందని, లేదంటే ఎవరితో ఆడుకుంటుందని, లేదంటే వాళ్ళ ఫ్లాట్లో ఉన్న ప్రతి ఒక్కరిని కూడా ఇంచు ఖచ్చితంగా ప్రమాదం నాకు తెలిసినంత వరకు బయట ఎక్కడి నుంచో జరగదండి. నాకు తెలిసి కుటుంబం నుంచి కానీ, ఆ అపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళ దగ్గర నుంచి కానీ, లేదంటే కుటుంబంతో వేరే వాళ్ళకి ఎవరితో కలహాలు ఉన్న వాళ్ళతో ఖచ్చితంగా ఇది కనెక్టింగ్ మ్యాటర్ అయి ఉంటుంది. సో విచారణ అనేది అక్కడి నుంచి అట్లా కొనసాగించినట్లయితే ఇది ఒక కొలిక్కి రావడానికి అవకాశం ఉంటుంది. ఖచ్చితంగా సీసీటీవీ కెమెరాలు లేవని తెలిసి, తల్లిదండ్రులు లేరని తెలిసి, పాప స్కూల్కి వెళ్ళకుండా ఒక్కతే ఉందని తెలిసి చేస్తారంటే ఖచ్చితంగా పాప గురించి అవగాహన ఉన్న వాళ్ళే ఇలాంటి పనులు చేయగలరు. అదే విధంగా ఆ అపార్ట్మెంట్ కి పూర్తి స్ట్రక్చరు, అందులోనూ ఎవరు లేరు, ఒక వ్యక్తి ఉందని చెప్పాను అంటున్నారు. అతని మీదనే ఇప్పుడు అనుమానం ఉంటుందండి. ఖచ్చితంగా కాజ్ ఆఫ్ యాక్షన్ జరిగినప్పుడు అక్కడ ఎవరైతే ఆ ఏరియా లొకేషన్లో ఉన్నవారు, అంటే ఆ ఇంట్లో ఉన్నవాళ్ళు, ఖచ్చితంగా వాళ్ళ మీద అనుమానం ఉంటుంది. సో ఇక్కడ నేను అడిగేది ఏంటంటే, నేను అడిగే క్వశ్చన్ పోలీస్ వారిని ఏంటంటే, ఆ అమ్మాయి చనిపోయినప్పుడు తల్లిదండ్రులు ఆ వర్క్ ప్లేస్లలోనే ఉన్నారా? ఎట్ ద టైమ్ ఆఫ్ ఇన్సిడెంట్ వాళ్ళు ఆ వర్క్ ప్లేస్లో కాకుండా ఇంకెక్కడైనా ఉన్నారా? రెండోది, అట్ ద టైమ్ ఆఫ్ ఇన్సిడెంట్ ఆ పాప హత్య జరిగే టైంలో ఆ ఏదైతే అపార్ట్మెంట్లో ఉన్న వ్యక్తి ఉండో, ఆ అపార్ట్మెంట్లో ఉన్న వ్యక్తి అక్కడే ఉంటే ఫుట్ ట్రెస్ కానీ, లేదంటే హెయిర్ కానీ, లేదంటే ఈ అమ్మాయిని పొడిచే పెనుగులాట్లో ఆ అమ్మాయి అరవడం లేదంటే రక్కడం లాంటివి జరగలేదా? ఇలాంటివన్నీ కూడా తీసుకున్నట్లయితే గోల్డెన్ అవర్స్ దాటిపోయిన తర్వాత ఎవిడెన్స్ సేకరించడం అనేది చాలా రేర్. 5 గంటలు దాటిన తర్వాత ప్యూర్ గోల్డెన్ అవర్స్ దాటిపోతే 24 అవర్స్లో మనం అక్కడ ఏదైతే దాన్ని సీల్ చేయకోకుండా ఉన్నాం అనుకోండి, అక్కడ ఉన్న ఎవిడెన్స్ అన్ని కూడా స్మాష్ అయిపోతాయి. ఈ ఫుట్ ట్రెస్ కానివ్వండి, లేదంటే ఫింగర్ ప్రింట్ కానివ్వండి, లేదంటే ఏదన్నా హెయిర్ కానివ్వండి, ఇంకా రకరకాల వాళ్ళ బట్టలకు సంబంధించి కానివ్వండి, వాళ్ళ పెర్ఫ్యూమ్ కానివ్వండి, రకరకాల వాళ్ళకి సంబంధించిన ఏ చిన్న వస్తువు అయినా సరే అక్కడుంటే ఖచ్చితంగా ఆ 5 అవర్స్ తర్వాత 24 అవర్స్ ఈ గోల్డెన్ అవర్స్ దాటిపోయిన తర్వాత అక్కడ సీన్ ఆఫ్ అఫెన్స్ లో మనం ఎవిడెన్స్ ని గ్యాదర్ చేయడం అనేది కష్టం అవుతుంది. మీరు చెప్పినట్టుగా ఇప్పుడు ఇంటి దొంగల్ని పట్టుకోవడం ఈశ్వరతరం కాదంటారు కదా, ఎందుకంటే ఇప్పుడు అక్కడ దొరికినాయి వాళ్ళ పేరెంట్స్ అనుకోండి, అప్పుడు ఎట్లా చేయాలి? వాళ్ళకి ఖచ్చితంగా నాకు తెలిసినంత వరకు వాళ్ళ దగ్గర నుంచి అనుమానం స్టార్ట్ అవ్వాలి. ఎందుకంటే ఆ పాపను చంపడం అనేది వేరే వాళ్ళకి అది అంత గొప్ప విషయం ఏం కాకపోవచ్చు. నిజంగా ముక్కు పచ్చలారిన ఒక పాపని, ఒక సహస్రం లాంటి అమ్మాయిని చంపడం అనేది నిజంగా బాధాకరం. అది వేరే వాళ్ళు ఎందుకు చేస్తారు? ఇంకా తల్లిదండ్రులు ఎవరి మీద అనుమానం రాకోకుండా, అంటే ఎవరి మీద మాకు అనుమానం లేదు అంటే, వేరే వాళ్ళ మీద అనుమానం ఉందంటే ఇన్వెస్టిగేషన్ వాళ్ళు కాదని తెలిసిపోయింది అనుకోండి, మరి ఎవరు చేస్తారని మళ్ళీ రీఇన్వెస్టిగేషన్ స్టార్ట్ అవుతుంది కదా. సో కాబట్టి ఇదన్నీ కూడా ఇప్పుడు జరుగుతున్న, అంటే పాపం తల్లిదండ్రులు నిందించడం నా తప్పు అంటే నా ఉద్దేశం కాదు, క్షమించండి. ఇక్కడ జరుగుతున్న సిచ్యువేషన్ పరిణామాలు సమాజంలో అలా ఉన్నాయి. సో కాబట్టి ఆ విధంగా వాళ్ళ నుంచి ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేయాలనేది నా ఉద్దేశం. అదేవిధంగా ఆ అమ్మాయి అంతకంటే ముందు రోజు ఒక 4 రోజులు కంటిన్యూస్గా, లేదంటే ఒక 5 రోజులు కంటిన్యూస్గా ఎవరితోనన్నా మాట్లాడిందా, ఎవరితోనన్నా ఫ్రెండ్షిప్ చేసిందా, లేదంటే ఎవరన్నా ఆ పాప కోసం రావడం కానీ, లేదంటే ఆ పాప బయటికి తరచూ వెళ్ళడం కానీ, ఎవరన్నా కలవడం కానీ జరిగిందా, లేదంటే ఆ పాప ఎవరన్నా వేధించడం కానీ, లేదంటే ఆ తల్లిదండ్రులకు చెప్పిందా, ఇలాంటివన్నీ కూడా బేరుజు వేసుకోవాలి. సో ఎంటైర్ ఏదైనప్పటికీ కూడా ఆ పాప చనిపోవడం అనేది నిజంగా బాధాకరమైన విషయం. ఆ కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి. కానీ ఖచ్చితంగా ఈ ఇన్వెస్టిగేషన్ అనేది కుటుంబం నుంచే స్టార్ట్ అవ్వాలి. ఆ తర్వాత బయట వ్యక్తుల దగ్గరికి వెళ్తే దీనికి ఒక కంక్లూజన్ సొల్యూషన్ దొరుకుతుందని నా అభిప్రాయం. Yes sir. Thank you. And don't forget to subscribe to iDream. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream.
Please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నారు, నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream.